కోదాడలో ఒక దారుణం జరిగిందని చెప్తా ఉన్నారు మందకృష్ణ మాదిగ. అసలు ఏం జరిగింది ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. అన్న ఏంటి అసలు మీరు పోలీసుల పైన హత్యా నేరం మోపుతా ఉన్నారు, దానికి గల ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? హత్యా నేరం మేము మోపడం కాదు, జరిగింది వాస్తవం. జరిగింది వాస్తవం. ఏ రాజేష్ అయితే ఇవాళ జైల్లో తర్వాత హాస్పిటల్లో చనిపోయాడని చెప్తుండ్రో, ఆ రాజేష్ మీద కేసు నమోదైంది 8వ తారీఖు నాడని, 9కి అరెస్ట్ చేశామని, 10కి రిమాండ్ పంపినామని పోలీసుల వాదన. అది నిజమే అవుతే మరి 4వ తారీఖు నాడు పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? 5, 6, 7, 8 కోదాడ మరియు చిలుకూరు మరియు అనంతగిరి పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టారు? తల్లితో పాటు బంధువులందరూ కలిసి భోజనం తీసుకొస్తే మీరు తీసుకొచ్చింది మేము డైరెక్ట్గా మీతో ఇప్పియం కానీ మేము తీసుకెళ్ళి ఇస్తాము అని చెప్పి ఎందుకు మాట్లాడారు? కనీసం చూస్తామన్నా కూడా కొడుకుని ఎందుకు చూపించలేదు? నెంబర్ 1. అదే సమయంలో కోర్టుకు హాజరుపడుతున్న సమయంలో నిజంగా డాక్టర్లు బాగానే ఉన్నాడని అనుకున్నప్పుడు, ఆసుపత్రిలో బాగానే ఉన్నాడు చెక్ చేసినప్పుడు అనుకున్నప్పుడు, మరి కోర్టు ప్రాంగణంలో మీరు పోలీసులే ఇంట్రెస్ట్ పెట్టి అతను ఆయాసంతో ఉన్నాడని చెప్పి, నిలబడలేని పరిస్థితులు ఉన్నాడు అని చెప్పి ఎందుకు ఇంజక్షన్ ఇప్పించారు? ఆ ఇంజక్షన్ ఇచ్చింది కూడా ఏటుతోటే ఇప్పించడం జరిగింది. అంటే పోలీసులే చిత్రహింసలు పెట్టడం వల్ల అతను చనిపోయిండు అనడానికి సాక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని డిఎస్పీతో కేసు పెట్టమని చెప్పి తల్లి కోరింది, ఎస్ఐ మీద సిఐ మీద కేసు పెట్టాలని చెప్పి కేసు పెట్టలేదు. మరొకసారి డిఎస్పీని కోరారు, కేసు పెట్టలేదు. మేము పోయి ఎస్పీని కలిసాం, కేసు పెట్టలేదు. అంటే ఇక్కడ అంటే సాధారణ ప్రజలు హత్యలు చేస్తే, అత్యాచారాలు చేస్తే, నేరాలు చేస్తే చట్టం పరంగా శిక్షలు పడుతున్నప్పుడు పోలీసులు నేరం చేస్తే వాళ్ళకు నేరాలు చట్టం వర్తించదని ఎక్కడైనా చట్టాలు చెప్తున్నాయా? వాళ్ళు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉన్నది కదా. కాబట్టి మేము చెప్తున్నాం, దీని మీద వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. 2 ఫోరెన్సిక్ సంబంధించిన డాక్టర్ల బృందంతో రీపోస్ట్ మార్టం చేయించాలి. అదే సమయంలో ఎస్ఐ మీద, చిలుకూరు ఎస్ఐ, కోదాడ సిఐ, సంబంధిత మొత్తం పోలీసుల మీద ఖచ్చితంగా మర్డర్ కేసు, హత్య కేసు పెట్టాల్సిందే, ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టాల్సిందే, వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వపరాలు ఏంటి? అసలు ఈ కేసు మీరు చెప్తున్నటువంటి రాజేష్ పైన ఎందుకు నమోదైందంటే? ఓకే, దురదృష్టవశాత్తు ఈయన పేరు రాజేష్ ఉండడం వల్లనే కేసు నమోదైపోవాల్సి వచ్చేసింది. కారణం ఏంటంటే 2020లో కె రాజేష్ అనే ఒక చిలుకూరు మండలం సంబంధించిన ఒక చౌదరి యువకుడు అప్పుడు ఆయన అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు. అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టుకున్నట్టు ఉన్నది. కాబట్టి నేను ఖర్చు భరించలేనని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయన పెట్టుకున్నాడు. ఆ పెట్టుకున్న డబ్బు ఆయనకు వెంటనే శాంక్షన్ కాలే. ఈయన దాన్ని మర్చిపోయాడు. తర్వాత నాకు శాంక్షన్ అవుతుందని చెప్పి మళ్ళీ ఎదురు చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు చెప్పారు, నీ పేరుతో శాంక్షన్ ఎప్పుడూ అయిపోయింది, రాజేష్కి వచ్చినాయి కదా అని చెప్పడం జరిగింది. అప్పుడు నా పేరుతో వచ్చిన డబ్బు పలానా రాజేష్ అకౌంట్లో పడ్డాయని చెప్పి ఆయన ఫిర్యాదు చేశాడు. రాజేష్ అనే పేరు లేకపోతే ఈ అకౌంట్లో ఈయనకు వచ్చేది కాదు. దీంట్లో రాజేష్ మీదనే ఫిర్యాదు చేశాడు కానీ ఈయన ఆ కేసులో ఇప్పుడు 4వ నిందితుడు అయిపోయాడు. కారణం ఏంటంటే A1 కాలే, A2 కాలే, A3 కాలే. అతనికి ఈ నేరానికి సంబంధం ఉంటే కేసే నమోదైంది ఈయన మీద కాబట్టి A1 ఈయనే కావాలి, కానీ A4 అయింది. దానికి కారణం ఏంటంటే A1, A3 మాజీ ఎమ్మెల్యే, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య ఆఫీసులో ఇదే సీఎం రిలీఫ్ ఫండ్ చూసే వ్యక్తులుగా ఉన్నారనే విషయం తేలుతున్నది. కానీ A2కు A1కు పరిచయాలు ఉన్నాయి. కానీ A2 ఎవరైతే ఉన్నాడో ఆ A2కు సంబంధించిన విషయంలో ఇతను రాజేష్ క్లాస్మేట్ కాబట్టి డైరెక్ట్గా రాజేష్కు సంబంధం లేకపోయినా నా పేరుతో డబ్బు వచ్చింది కానీ నీ పేరుతో రావాలి, అది ఏది నాకు వేరే వాళ్ళు డబ్బులు ఎత్తుండు కానీ నాకు బ్యాంక్ అకౌంట్ లేదు కాబట్టి నీ పేరు మీద ఎత్తున్నా, తీసేయమంటే కె రాజేష్ పేరుతో బ్యాంకులో ఈయనకు జమ చేయడం జరిగింది. మళ్ళీ కె రాజేష్ డబ్బులు డ్రా చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి? స్నేహితుడికి ఇవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ స్నేహితుడు ఎవరైతే ఉన్నారో A2, ఆ A2కు ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఫిర్యాదుదారుడు కె రాజేష్, బ్యాంకులో అకౌంట్ పడ్డది కూడా కె రాజేష్. ఈ మాత్రమే సంబంధం కాబట్టి నేను A4 వచ్చాడు. లేకపోతే ఈయన మీద కేసు అయినప్పుడు A1 ఈయన కావాలి, ఇది A2 అన్న కావాలి, కానీ A4 అయ్యిండు. కాకపోతే ఏంటంటే ఈయననే ముందు చిత్రహింసలు పెట్టడం వల్ల ఎక్కువ అనారోగ్యం కూడా ఈయన చనిపోవడానికి దారితీసింది. చిత్రహింసలు పెట్టిన దాంట్లో చిలుకూరు ఎస్ఐ, రూరల్ సిఐ, అదే సమయంలో ఇక్కడ ఈ ముగ్గురితో కూడా అరెస్ట్ చేసిన ముగ్గురిని కూడా
అరెస్ట్ చేసిన ముగ్గురిని కూడా ఈ అనంతగిరి పోలీస్ స్టేషన్లో మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు A4ను చిత్రహింసలు పెట్టేటప్పుడు A1 A2 A3 అక్కడ ఉన్నారా, పోలీస్ స్టేషన్లో ఉన్నారా ఆ టైంలో? యా ఉన్నారని చెప్పి మొన్న కోర్టుకు 24 తారీఖు నాడు హాజరు కోదాడ కోర్టుకు హాజరుపరిచినప్పుడు జడ్జి అడిగిందంట. అప్పటికే ఈ విషయాలు ఉన్నాయి కాబట్టి జడ్జి అడిగిందంట, మిమ్మల్ని ఎవరన్నా పోలీసులు కేసు అది కొట్టారంటే మమ్మల్ని 5వ తారీఖు నుంచి మొదలుకుంటే కోర్టుకు హాజరుపరిచేంత వరకు మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పి చిత్రహింసలు పెట్టారు, మా మీద కేసు లేకుండానే మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అని చెప్పి జడ్జి ముందు కూడా చెప్పడం జరిగింది. అది కూడా రికార్డ్ అయిపోయింది. ఏంటి అసలు మీ యొక్క MRPSగా మీరు ఎలా ముందుకు తీసుకుపోదలుచుకున్నారు? ఇది లాకప్ డెత్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? 100% మేము ప్రూవ్ చేస్తాం. ఏం ప్రూవ్? ఇప్పుడు పోలీసులు సాక్ష్యాధారాల కోసం ప్రయత్నం చేస్తారా లేదా? మేము సాక్ష్యాధారాల కోసం బయట చెప్పాం. ఓకే, మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, ఓకే, సీసీ కెమెరాలు బయట పెట్టేసేయండి. మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలనే లేవా? మీరు 8వ తారీఖు నాడు అరెస్ట్ చేసిండ్రని నిజంగా రుజువు చేయదలుచుకుంటే సీసీ కెమెరాలు బయట పెట్టండి. కానీ మీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలే 4వ తారీఖు నుంచి మొదలుకుంటే 5, 6, 7, 8 కోదాడ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలో పడుతుంది, అదే సమయంలో చిలుకూరు స్టేషన్లో పడుతుంది, అదే సమయంలో అనంతగిరి పోలీస్ స్టేషన్లో కూడా పడడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు అదే కాదు, ఇప్పుడు బంధువులు కూడా వచ్చారు కదా, తల్లి వచ్చింది భోజనం పట్టుకొని వచ్చింది కదా, బంధువులు భోజనం తీసుకొని వచ్చారు కదా, ఎక్కడికి వచ్చారు? స్టేషన్కి వచ్చారు కదా. వీళ్ళు 4, 5, 6, 7, 8, 9 వరకు వచ్చిపోయినరా లేదా? మీరు వాళ్ళ దగ్గర భోజనం తీసుకొని మీరే వాళ్ళకి ఇచ్చారా లేదా? సూచించమన్నా సూచించలేని మాట వాస్తవమా కాదా? మరి 8వ తారీఖున అరెస్ట్ చేస్తే మరి 5వ తారీఖు నాడు బంధువులు భోజనానికి ఎందుకు తీసుకొచ్చారు? మీరెందుకు అవి తీసుకెళ్ళి ఎవరికి పెట్టారు? వాళ్ళు లేరు అనుకుందాం, మరి వాళ్ళు లేనప్పుడు వాళ్ళ భోజనం ఎందుకు తీసుకెళ్ళినారు? వాళ్ళకి ఎందుకు పెట్టేశారు? ఓకే, మీరు చిత్రహింసలు పెట్టలేదు, చిత్రహింసలు పెట్టకపోతే మరి కోర్టు ప్రాంగణంలో ఇంజక్షన్ ఎందుకు వేయించారు? మీరు చిత్రహింసలు పెట్టలే అంటున్నారు కదా, మరి ఆయాసం ఎందుకు వచ్చింది? మీరు కోర్టు ప్రాంగణంలో కోర్టుకు హాజరుపరిచే ముందు మీరు ఇంజక్షన్ వేయించవచ్చునా? బాగున్నారని చెప్పి డాక్టర్లతో సర్టిఫికేట్ తెచ్చారు కదా, బాగున్నారని డాక్టర్లతో 2 గంటల ముందు సర్టిఫికేట్ తెచ్చి మరో 2 గంటల్లో నొప్పులతో కూడుకున్న దాన్ని ఉపశమనం కోసం ఎందుకు ఇంజక్షన్ వేయించారు? ఇవన్నీ మీరు చిత్రహింసలు పెట్టినట్టు కదా. అంటే చట్టవిరుద్ధంగా పోలీస్ స్టేషన్ పెట్టారు, చట్టవిరుద్ధంగా కేసు నమోదు కాకముందే చిత్రహింసలు పెట్టారు, చట్టవిరుద్ధంగా కేసులు పెట్టి అది మళ్ళీ అరెస్ట్ చేసి మీరు రిమాండ్కి పంపడం వల్లనే అనారోగ్యం గురై అక్కడ చనిపోవాల్సి వచ్చింది. ఎవరికైనా ఫిర్యాదు చేశారా ఇప్పటివరకు? డీజీపీ కానివ్వండి, తెలంగాణ హోంశాఖ మంత్రి, ప్రస్తుతం ముఖ్యమంత్రి అక్కడ హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏమైనా ఫిర్యాదు చేశారా? ఇప్పుడు మీరు చూడండి, రాజేష్ దళిత యువకుడు, ఆయన మీద ఒక రాజేష్ ఫిర్యాదు చేస్తే 8వ తారీఖు నాడు ఫిర్యాదు, 8వ తారీఖు నాడు FIR, 9కి అరెస్ట్ అన్నారు, 10వ తారీఖు రిమాండ్ చేశారు. అంటే మేఘాల మీద కదిలింది కదా. మరి మా బిడ్డ మరణానికి చనిపోవడానికి కారణం చిలుకూరు SI, రూరల్ CIA, కోదాడ రూరల్ CIA అని చెప్పి 18వ తారీఖు నాడు కేసు పెట్టారు కదా, మరి ఎందుకు కేసు తీసుకోలేదు? ఓకే, మొన్న 30వ తారీఖు నాడు కేసు పెట్టారు కదా DSP దగ్గరికి వెళ్ళి, ఎందుకు కేసు పెట్టలేదు? పోనీ నేను కూడా SP గారిని 29వ తారీఖు నాడు కలిసి కేసు పెట్టమని చెప్పాను కదా, ఎందుకు కేసు పెట్టలేదు? అంటే మా దళిత వర్గాల మీద ఏదైనా ఫిర్యాదు వస్తే మాత్రం మేఘాల మీద అది చేస్తారు, ఫిర్యాదు రాకముందే మీరు లాకప్లో తీసుకొచ్చి చిత్రహింసలు పెడతారు. మేము పెట్టిన దానికి విలువ లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తే వాళ్ళు నేరం మీద మేము రుజువు చేస్తాం. అదే సమయంలో ఖచ్చితంగా ఫోరెన్సిక్ ల్యాబ్ డాక్టర్ల బృందంతో మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించాలి, SC ST యాక్ట్ పెట్టాలి, మర్డర్ కేసు కూడా పెట్టి సంబంధిత పోలీసులందరినీ చట్టపరంగా శాఖపరంగా శిక్షలు వేయాలి. ఇది మందకృష్ణ మాదిగా చెప్తున్న మాటలు. మొత్తం మీద ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి విషయంలో మాత్రం నేను వెనక్కి తగ్గను, ఖచ్చితంగా ఇది లాకప్ డెత్తే. ఎవరైతే ఈ కేసులో ఉన్నటువంటి వారు ఉన్నారో, ఈ యొక్క చావులో ఉన్నటువంటి పోలీసులను అయితే వదిలిపెట్టాలంటే మాటనైతే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.